హాయ్ ఐఎమ్ ఎర్రబ్బాయి. ఈరోజు నాది. బాబు పక్కెళ్ళాడికమ్మా ఇక్కడ నేనున్నాను. ఈరోజు నాదిరా. భలే గమ్మత్తున్నావే రాహుల్, మీ ఇద్దరు పులుసైపోండి. ఈరోజు మొత్తం మనదే కింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హంటర్ సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ముందుగా నా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ ముగించుకొని మా తిరువురు పండగ వాతావరణం ఎలా ఉందని బయటకు వచ్చి చూడడానికి ఈ టైం అయితే అయిందనమాట. సంవత్సరం మొత్తంలో ఎన్ని పండుగలు ఉన్నా కానీ సంక్రాంతికి చాలా స్పెషల్ అనమాట. అందరికీ, ప్రతి ఒక్కరికి చాలా పెద్ద పండుగ ఇది. చిన్న పెద్ద అని లేకుండా ఎక్కువగా రైతులకైతే ఇది పెద్ద పండుగని చెప్పుకోవాలి. మా ఊర్లో అయితే పండగ ఆవిడ చాలా ఉంది. రోడ్లు అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి, షాపులు చాలా బిజీగా ఉన్నాయి. ఉద్యోగాలకని చదువులకని ఎక్కడెక్కడికో వెళ్ళి ఉండే వాళ్ళందరూ సంక్రాంతి పండుగ వాళ్ళ సొంత ఊర్లకైతే వస్తారనమాట. అందుకే అంత స్పెషల్ పండుగ ఇది. అసలు సంక్రాంతి అంటే ఏంటి? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మనకు 12 రాసులు ఉన్నాయి. 12 రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అని అంటారు. సౌరమాన క్యాలెండర్ లెక్క ప్రకారం ప్రతి నెల ఒక సంక్రాంతితో మొదలవుతుంది. నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రముఖంగా జరుపుకుంటారు. మన ఆంధ్రులు అయితే ఈ పండుగను చాలా పెద్దగా జరుపుకుంటారు. చాలా పెద్ద పండుగ కూడా. మొదటి రోజు భోగి మంటలతో, రెండో రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతలు మరియు దేవుళ్ళ పూజలో మకర సంక్రాంతి జరుపుకుంటారు. మరి మూడో రోజు మాంసప్రియుల రోజు అని అయితే చెప్పచ్చు. సంతోషంగా ఇంట్లో కుటుంబంతో కలిసి ఇష్టమైన వంటలన్నీ వండుకొని సరదాగా కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే రోజు మూడవ రోజు కనుమ పండగ. ఇలా 3 రోజుల్లో అయితే సంక్రాంతి పండగ ముగుస్తుంది. ఇదేనండి సంక్రాంతి అంటే విశేషం. ఇప్పుడైతే మా తిరువూరులో కోడి పందాల దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఫుల్గా అయితే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. పార్కింగ్ కూడా ఎక్కడా ఖాళీ కూడా లేదు. అప్పుడే అంతమంది జనం అయితే వచ్చేసారనమాట. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే అంత ఖాళీ ఉండదు ఎక్కడైనా సరే ఇది. మరి మీ ఊర్లో విశేషాలు ఏంటి, ఎలా ఉంది? మన హంటర్ గాడిని ఇక్కడ పార్కింగ్ చేసి ఇప్పుడైతే మనం చుట్టూ ఒక రౌండ్ వేసి వద్దాం. ఇది కదండి పండగ అంటే, ఇది కదా పండగ వాతావరణం అంటే. సంక్రాంతిలో ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ఇదిగా ఉంటామో ఇక్కడ కూడా అంతే ఇదిగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ 3 రోజుల కోసం. ఎక్కడికక్కడ టెంట్లేసి అయితే స్టాల్ మాత్రం పెట్టేశారు. ఐస్ క్రీమ్లు, బిర్యానీ పాయింట్లు, ఫ్రైడ్ రైస్లు, టీలు, నాకైతే మొత్తం ఇక్కడే దొరికినట్లు అనిపించింది. వాటర్ బాటిల్స్, ప్రతి ఒక్కటి అన్నీ ఎవరికి ఏమేం కావాలో అన్నీ మొత్తం ఇక్కడే సెట్ చేసేసారనమాట. ఫుల్గా హడావిడిగా మాత్రం ఉంది. ఇదండి భోగి పండుగ రోజు నుంచి మా తిరువూరు సంక్రాంతి విశేషాలు అయితే. మరి మీ ఊర్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ముఖ్యంగా అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
అందరికీ మళ్ళొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్. ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్, జై హింద్.